ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన లక్షల జీతం వదిలి మట్టిలోకి దిగాడు. అందరూ అతన్ని పిచ్చివాడని నవ్వుకున్నారు. కాని కొద్ది రోజుల్లో అదే మట్టి అతని జీవితాన్నే కాదు, ఒక ఊరి భవిష్యత్తును కూడా మార్చేసింది. ఒక చిన్న గ్రామం. ఆ ఊరి పేరు మట్టిపల్లి. ఆ ఊరికి ఆ పేరు ఊరికే రాలేదు. ఒకప్పుడు ఆ ఊర్లో వందల సంఖ్యలో కుమ్మరి చక్రాలు తిరిగేవి. ఊరంతా మట్టి వాసనతో, కొత్త కుండల చప్పుడుతో కలకలలాడుతుండేది. కాని కాలక్రమేణా ప్లాస్టిక్ డబ్బాలు, స్టీలు గిన్నెలు పల్లెల్లోకి కూడా చొచ్చుకురావడంతో ఆ చక్రాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ఆ ఊర్లో రామయ్య అనే ఒక వృద్ధుడు మాత్రం ఇంకా ఆ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాడు. రామయ్యకు మట్టి అంటే ప్రాణం. మనం మట్టిలో పుట్టాం, మట్టిలోనే కలుస్తాం. మధ్యలో మట్టిని మర్చిపోతే ఎలా అనేది ఆయన వేదాంతం. కాని ఆయన కొడుకు రాఘవకు ఇది నచ్చదు. నాన్నా, ఈ కుండలమ్మితే వచ్చే చిల్లర పైసలతో ఏం బతుకుతాం? మర్యాదగా పట్నం వచ్చేయ్ అని పోరు పెట్టి చివరికి తన భార్యా పిల్లలతో పట్నం వెళ్ళిపోయాడు. రామయ్య ఒంటరివాడయ్యాడు. అయినా చక్రం తిప్పడం మానలేదు. కాని ఒకరోజు సంతలో ఆయన తెచ్చిన కుండలను ఎవరూ కొనలేదు. ముసలాయనా, ఈ రోజుల్లో కుండలు ఎవరు వాడుతున్నారు? షోకేసులో పెట్టుకోటానికి ఏవైనా బొమ్మలు చెయ్యి అని ఎగతాళి చేశారు. ఆ మాటలకు రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కళ్ళ ముందే ఒక గొప్ప కల అంతరించిపోతోందని ఆయన గుండె చెరువయ్యింది. అదే సమయంలో రామయ్య మనవడు అఖిల్ నగరంలో ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏసీ గదులు, లక్షల జీతం. బయటికంతా బావున్నా లోపల అఖిల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రతిరోజు బయటి తిండి, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు, ఒత్తిడి వల్ల అతనికి తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలయ్యాయి. ఎంతమంది డాక్టర్లకు చూపించినా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఒకరోజు అఖిల్‌కు తన తాతయ్య గుర్తొచ్చాడు. చిన్నప్పుడు తాతయ్య మట్టి పాత్రలో వండిపెట్టిన అన్నం, ఆ కుండలో చల్లటి నీళ్లు గుర్తుకొచ్చి ఒక్కసారిగా మనసు విలవిలలాడింది. వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎవరికీ చెప్పకుండా ఊరికి బయలుదేరాడు. అఖిల్ ఊరికి వచ్చేసరికి రామయ్య నీరసంగా అరుగు మీద కూర్చుని ఉన్నాడు. మనవణ్ణి చూడగానే ఆయన కళ్ళలో వెలుగు వచ్చింది. కాని అఖిల్ అక్కడ ఉండటానికి వచ్చాడని తెలిసి ఊరి జనం ముక్కున వేలేసుకున్నారు. చదువుకున్నోడోడు బురదలో దిగుతాడా అని నవ్వుకున్నారు. అఖిల్ వెనక్కి తగ్గలేదు. తాతయ్య పక్కన కూర్చుని మట్టిని తొక్కడం నేర్చుకున్నాడు. చక్రం మీద మట్టి ముద్ద ప్రాణం పోసుకుని పాత్రగా మారుతుంటే అఖిల్కు తనొక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు అనిపించింది. అఖిల్ తనకున్న టెక్నాలజీ, తెలివితేటలతో తాతయ్య చేస్తున్న పనిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. మట్టి పాత్రలో వంట చేయడం వల్ల కలిగే లాభాలను, అందులో ఉండే ఖనిజ లవణాలు ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయో శాస్త్రీయంగా వివరించాడు. అఖిల్ స్వయంగా ఆ మట్టి పాత్రల్లో వండుకుని తింటూ తన ఆరోగ్యం ఎలా మెరుగుపడిందో ప్రపంచానికి చూపించాడు. నెమ్మదిగా ఆ వీడియోలు లక్షల మందిని ఆకర్షించాయి. నగరాల్లో ఉంటున్నవారు, ఐటీ ఉద్యోగులు మళ్లీ సంప్రదాయం వైపు చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు ఊహించని విధంగా రామయ్య ఇంటి ముందు పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగాయి. అందరూ రామయ్య చేసిన కుండల కోసం, మట్టి బాటిల్స్ కోసం వచ్చారు. ఒకప్పుడు ఎగతాళి చేసిన ఊరి జనం ఇప్పుడు రామయ్య వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి.
ఆయన అఖిల్ చేయి పట్టుకుని, రే అఖిల్, ఈ చక్రం ఆగిపోతుందేమో అని భయపడ్డానురా. కానీ నువ్వు దీనికి మళ్ళీ ప్రాణం పోశావు అన్నాడు. ఆ ఊర్లో ఆగిపోయిన మరికొన్ని చక్రాలు మళ్ళీ తిరగడం మొదలయ్యాయి. అఖిల్ తన ఉద్యోగం కంటే తన మూలాల్లోనే ఎక్కువ సంతృప్తిని కనుగొన్నాడు. నీతి, నాగరికత పేరుతో మనం పాతని వదిలేయటం కాదు, పాతలోని గొప్పతనాన్ని ఆధునికతతో కలిపి కాపాడుకోవాలి. మన మూలాలు మట్టిలోనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.